హాయ్ ఫ్రెండ్స్, విజయ సమ్మ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో టమోటాలతోటి కూర చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడన్నంలోనే కాదండి, చపాతీలోకి, పుల్కాలోకి, దేంట్లోకైనా తినొచ్చు. ఇది తొందరగా కూడా అయిపోతుందండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. దీనికి కొద్దిగా టమోటాలు, నేను ఒక 8 టమోటాలను తీసుకున్నానండి. 8 టమోటాలు, 2 పెద్ద ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు. ఈ టమోటా కూరలో ఎక్కువ కారం కూడా పట్టదండి. ముందుగా టమోటాలని శుభ్రంగా కడుక్కొని వెనక ముచ్చుకలు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. అలానే ఆనియన్స్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా సన్న చీలికలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఇవన్నీ తరుక్కొని రెడీగా ఉంచుకునేవి. దీనికి కావలసిన తాలింపు: 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయ ముక్క, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఆయిలు, 1 చిటికెడు పంచదార, రుచికి సరిపడినంత ఉప్పు. టమోటా కూరలో పంచదార వేస్తే చాలా టేస్టీ అండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారము, ధనియా పొడి, జీరా పొడి, సాంబార్ పొడి 3 కలిపి 1 టేబుల్ స్పూన్ అండి. దీంట్లో కారం ఎక్కువగా పట్టదండి, కారం కొంచెం తగ్గించే వేసుకోవాలి. 1 చిటికెడు ఇంగువ, శుభ్రంగా కడిగించుకున్న కరివేపాకు. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాణలు పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో మనము ముందుగా తీసుకున్న తాలింపు గింజల్ని వేసుకోవాలి. ముందుగా ఆవాలను వేసుకొని ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత దీంట్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయ చీలికలను వేసి తాలింపుని దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు కనుకైతే 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ తాలింపులోనే వేసి వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని తాలింపు అంతా బాగా కలిసేటట్టుగా కలపండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి తర్వాత మన టమోటా కూరకి సరిపోయినంత ఉప్పుని వేసేసుకోండి. కొద్దిగా పసుపును కూడా వేసేయండి. ఉప్పు ఇప్పుడే కనుక వేసేస్తే ఆనియన్ ముక్కలు తొందరగా వేగుతాయండి. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలిసేటట్టుగా కలుపుకొని 1-2 నిమిషాలు మూత పెట్టి పొయ్యిని సిమ్లో పెట్టి మగ్గించండి. ఇలా మూత పెడుతూ మధ్య మధ్యలో కూరని ఆనియన్ని కలయబెట్టుకుంటూ ఉంటే ఆనియన్ తొందరగా వేగుతాయండి. ఆనియను మనం టమోటాలు వేసే ముందరే ఆనియన్ బాగా వేగిపోవాలండి. టమోటాలు వేసిన తర్వాత ఆనియన్ వేగదు. అందుకని ఆనియన్ బాగా వేగిన తర్వాతనే టమోటాలు వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటూ వేయించుకుంటూ ఉంటే ఆనియన్ తొందరగా వేగిపోతుంది. చూసారు కదా, ఆనియన్ బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒక్కసారి బాగా కలుపుకోండి. నాటు టమోటాలు కనుకైతే తొందరగా మగ్గుతాయండి. పైగా దీంట్లో నీరు ఉంటుంది, టమోటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి మనం చింతపండు కానీ ఏమీ యూజ్ చేయని అవసరం లేదు. అదే హైబ్రిడ్ టమోటాలు కనుకైతే కొద్దిగా నీళ్లు వేసుకొని టమోటాలను మగ్గించుకోవాలి. కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి. ఇవి నాటు టమోటాలు కాబట్టి చింతపండు వేయనక్కర్లేదు. టమోటాలు ఉడకడం ప్రారంభించిందండి. మూత పెట్టుకుంటూ 1 నిమిషం మగ్గిచ్చేది, మళ్ళీ మూత తీసి ఈ కూరనంతా కలుపుకుంటూ కనుక ఉంటే ఒక 5 నిమిషాలకి కూరంతా మగ్గిపోతుందండి. కూర మగ్గినంతసేపు పొయ్యి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటే కూర మాడిపోతుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచేసి మళ్ళీ మూతను తీసి కూరనంతా కలుపుకుంటుండండి. అప్పుడు టమోటాల్లో ఉండే నీరంతా ఇంకిపోయి టమోటా ఒక ముద్ద కూరలాగా తయారైపోతుందండి. ఇప్పుడు దీంట్లో 1 చిటికెడు పంచదారని వేసుకోండి. టమోటా కూరలో పంచదార చాలా టేస్ట్ అండి. 1/2 టేబుల్ స్పూను కారము, 1/2 టేబుల్ స్పూను ధనియా పొడి, జీరా పొడి, సాంబార్ పొడి 3 కలిపి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి.
మీరు పంచదార వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి, కానీ టమోటాల్లో పంచదార వేస్తే టేస్ట్ అండి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు టమోటాలు బాగా మగ్గిపోయినాయండి. నీరంతా ఇంకిపోయి టమోటాల్లో మనం ముందుగా వేసిన నూనెంతా యువతలకి వచ్చేస్తుంది. ఇప్పుడు టమోటా ముద్ద కూర తయారైపోయింది కదా. ఇది చాలా చాలా టేస్ట్ అండి. మీరు కూడా తయారు చేసి చూసుకోండి. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ స్టైల్లో టమోటా కూరని తయారు చేసుకొని తిని ఈ కూర ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఇది తొందరగా కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.